వాళ్ళు కంటికి కనిపించకుండా నేరాలకు పాల్పడుతూ అందిన గాడికి దోచుకుంటున్నారు. హనీ ట్రాప్ ఎక్కువగా అనిపిస్తుంటుంది. కొంత ఏజ్ గ్రూప్ అని టార్గెట్ చేసుకుంటూ యాప్ల్లో వాళ్ళు పంపడం అది చూసి చాలామంది మోసపోతారు. న్యూడ్ చాట్ చేస్తారు, అక్కడ అమ్మాయి చాట్ చేస్తారు. చాట్ చేసిన తర్వాత ఇక్కడ వీళ్ళ యొక్క న్యూడ్ వీడియోని క్యాప్చర్ చేసేస్తారు. కొంచెం ఇక్కడున్న వ్యక్తులు టెంప్ట్ అయిపోయి కొంచెం వీళ్ళు కూడా న్యూడ్ కావడము, న్యూడ్ అయిపోయేసరికి అక్కడున్న వాళ్ళు ఈ వీడియోని క్యాప్చర్ చేయడం జరుగుతుంది. క్యాప్చర్ చేసేసి దెన్ డిమాండ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. వాళ్ళు ఏమేమి పెడుతున్నారంటే, మా లేడీని వీళ్ళు విధంగా ప్రోత్సహించి చూశాడు కాబట్టి ఇతని మీద కూడా కేసు పెట్టాలన్నది ఒకటి వస్తుంది. అంటే ఇక్కడ ఏంటంటే మేజర్గా ఆ ఏరియా పీపుల్కి వాళ్ళపైన ఒకటి ఉంది. ఇప్పుడు ఏదైతే రాజస్థాన్లో మనం మాట్లాడుతున్నట్టు భరత్పూర్, అల్వార్, మేవాడ్, ఈ 3 ప్రాంతాల నుంచి ఒక వెబ్సైట్ క్రియేట్ చేస్తున్నాడు. వెబ్సైట్లో అమ్మాయిల ఫొటోస్ పెడుతున్నాడు, మంచి మంచి అమ్మాయిల ఫొటోస్, మోడల్స్ ఫొటోస్ పెడుతున్నాడు. వీళ్ళు ఎవరైతే ఉన్నారో డబ్బులు కట్టే వాళ్ళు ఆ ఫొటోస్ చూస్తున్నారు, చూసేసి మెంబర్షిప్ కోసం అని డబ్బులు కట్టేస్తున్నారు. డబ్బులు కట్టిన తర్వాత వాడు ఫోన్స్ ఆఫ్ చేయడం జరుగుతుంది. ఆ ఫేస్బుక్లో మోసాలు పడకుండా ప్రజలు ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి. సొసైటీలో కూడా నాకు ఇంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు అని చెప్పుకోవడానికి కూడా ఒకటి ఉంటుంది. ఆ రకంగా ఆ అకౌంట్ని, ప్రొఫైల్ని ఓపెన్గా పెట్టేసి మేజర్ థింగ్ ఏంటంటే ప్రొఫైల్ని సెక్యూర్ చేసుకోవట్లేదు. ఓపెన్గా పెట్టుకోవడం వల్ల ఎవరు పడితే వాళ్ళు చూడడము, ఈ రకమైన ఫ్రాడ్ చేయడానికి, ఇంపర్సనేట్ చేయడానికి ఆస్కారం ఉంది. మనం క్లియర్గా చెప్తున్నాం, ఒకటి ప్రొఫైల్ని సెక్యూర్ చేసుకోవాలి. దాంట్లో ఆ ప్రొవిజన్ ఉంది, లాక్ సింబల్ పెట్టుకోవడానికి ఆప్షన్ ఉంది. ఆ లాక్ పెట్టుకుంటే డెఫినెట్గా మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. ఈ హ్యాకింగ్ ఇవన్నీ ప్రివెంట్ చేయాలంటే మాత్రం సార్ డబ్బులు అడుగుతున్నాడు కరెక్టే, దాన్ని ఏ విధంగా వాడు తెప్పించుకుంటాడు? కొంతమంది వ్యక్తులు తమ బయటికి వెళ్తున్న కార్యక్రమాలు లేదంటే వేరే అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్తున్న ఫేస్బుక్లో ఎక్కువగా చెప్పడం వల్ల ఫ్రాడర్ వాళ్ళ ఇంటికి వెళ్ళి దొంగతనం కానీ వేరే చేస్తున్నాడు కూడా ఉంది. ఆ లొకేషన్ అది మనం ఎనేబుల్ పెట్టుకున్నప్పుడు, అంటే లొకేషన్ మనం ఆన్లో పెట్టుకున్నప్పుడు మన ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ కూడా మన అకౌంట్లో కూడా అన్ని ట్రేసెస్ కనబడుతూనే ఉంటాయి. అది బ్రాడ్కాస్ట్ చేసినట్టు అయిపోతుంది. ఈవెన్ మనం ఒక హోటల్కి వెళ్ళినాము, తాజ్ హోటల్కి వెళ్ళినాము, అక్కడ డిన్నర్ చేసినాము, మన లొకేషన్ క్యాప్చర్ చేసుకుంటాం. ఫేస్బుక్ వాడికి తెలుసు ఇది బిలాంగ్స్ టు తాజ్ హోటల్. ఫేస్బుక్లో లైవ్లో వచ్చి అక్కడ నుంచి స్పీచ్లు ఇవ్వడం, కొన్ని కార్యక్రమం, అంటే దానివల్ల కొంత ప్లస్ ఉంది, మైనస్ కూడా. ఈ లైవ్ అన్నారు కదా, ఎవరైనా వ్యక్తి లైవ్గా ఫేస్బుక్ ఆన్ చేసి సూసైడ్ చేసుకుందామని రైల్వే ట్రాక్ దగ్గరికి వెళ్ళిపోయినాడు. ఇట్లాంటివి ఉన్నప్పుడు ఫేస్బుక్ మనకు అలర్ట్ చేస్తుంది, ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. మనం కూడా కొంచెం తొందరపడితే మన ఇలాంటి కాపాడడానికి కొన్ని సందర్భాలు ఉన్నాయి. OLX ఎక్కువగా మోసపోతుంటారు. వాళ్ళ నుంచి డీటెయిల్స్ అనేది తీసుకుంటారు. అంటే మీ బైక్ నెంబర్ కానీ ఇంకా అదనంగా వేరే ఫొటోస్ కానీ పంపండి అని చెప్తాడు వాట్సాప్లో. మనము నిజంగా అమ్మే వాళ్ళు ఏం చేస్తున్నారు, వాటిని పంపించేస్తున్నారు, ఫొటోస్ పంపిస్తున్నారు. మీ RC ఒకసారి వెరిఫై చేసుకుంటాను పంపండి అంటున్నాడు, RC పంపించేస్తున్నారు. ఇంకా ఏమైనా ID ప్రూఫ్ ఉంటే పంపండి అంటే అది పంపించేస్తున్నారు. అవన్నీ తీసుకొని వీడు ఏం చేస్తున్నాడంటే ఫ్రాడ్స్టర్ OLXలో కానీ అదర్ వెబ్సైట్స్లో దాన్ని పోస్ట్ చేస్తున్నాడు. మరి ఆ విధంగా ఇప్పుడు మీరు చెప్తున్న తరహాలో మనం అందులో పెట్టకపోతే ఒక నష్టం ఉంటుంది, పెడితే మరొక నష్టం ఉంటుంది. ఈ నష్టం జరగకుండా అంటే ఏం చేయాలి? మనం 10,000 పెడితే 9,000కి ఇవ్వండి అని జనరల్గా అడుగుతారు. అట్లా అడగకుండా డైరెక్ట్గా మనం పెట్టినంత వాడు ఓకే చేసినప్పుడే కొద్దిగా ఫస్ట్ సస్పీషియస్ రావాలి మేడం. సెకండ్ థింగ్ ఏమంటే వాళ్ళు వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు. ఒకరు శ్రీనివాస్ ఇన్స్పెక్టర్ సైబర్ క్రైమ్, ఇంకొకరు విజయవర్ధన్ SI సైబర్ క్రైమ్. ఇప్పుడు నేరస్తులు కూర్చున్న చోటే కూర్చొని నేరాలు చేస్తున్నారు. వాళ్ళు కంటికి కనిపించకుండా నేరాలకు పాల్పడుతూ అందిన గాడికి దోచుకుంటున్నారు. వాళ్ళే సైబర్ క్రిమినల్స్. గతంలో నేరం చేసేవాడు మన కంటి ముందు కనిపించేవాడు, ఈ తరహా నేరం పలానావాడు చేసేవాడని పోలీసులు గుర్తించి వాళ్ళ వెనక పడి వాళ్ళని పట్టుకోవడంతో కేసు మిస్టరీ వీడిపోయింది. కానీ ప్రస్తుత తరుణంలో సైబర్ క్రిమినల్స్ రెచ్చిపోతున్నారు. వాళ్ళు ఎక్కడెక్కడో ఏ రాష్ట్రంలోనో కూర్చొని
సింపుల్గా నెట్ యూజ్ చేసుకుంటూ మన అమాయకత్వం వాళ్ళు పెట్టుబడిగా పెట్టుకుంటూ మన దగ్గర నుంచి అందిన కాడ దోచుకుంటున్నారు. ఎక్కువగా ఇటీవల కాలంలో OLX మోసాలు, ఫేస్బుక్ ఫ్రాడ్, వీటితో పాటు కాల్ సెంటర్స్ అంటూ లేదా హనీ ట్రాప్ అంటూ రకరకాల మోసాలు పాల్పడుతూ మనల్ని మోసం చేస్తున్నారు. మోసపోయిన తర్వాత మనం సైబర్ క్రైమ్ పోలీసులకు రావడం, కంప్లైంట్ ఇవ్వడం, తర్వాత వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. అయితే సైబరాబాద్ కమిషనర్ సజ్జనార్ గారి ఆదేశాలతో కేసు రిజిస్టర్ కాకముందే బాధితులకి ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి, ప్రజలు సైబర్ క్రిమినల్స్ బారిన పడకుండా ఉండాలంటే వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే అంశాలపై ఎక్కువగా దృష్టి సారించారు సైబరాబాద్ కమిషనర్ సజ్జనార్ గారు. ఆయన సారథ్యంలో ప్రస్తుతం సైబరాబాద్లో ఉన్న డీసీపీలు అందరూ కూడా దానికి ఒక టీం ఫామ్ అయి ప్రజలకు ఎక్కువగా అవగాహన కల్పించడానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు. అంటే కేసు రిజిస్టర్ అవడం, దర్యాప్తు చేయడం, తర్వాత వాళ్ళని పట్టుకోవడం అన్నది కాకుండా ముందే ప్రజలకు ఎక్కువగా అవగాహన తీసుకొస్తే ఖచ్చితంగా ఈ నేరాల సంఖ్య తగ్గించవచ్చు అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టారు. అందులో భాగంగా ఈరోజు మనతో మాట్లాడడానికి శ్రీనివాస్ గారు ఇన్స్పెక్టర్, విజయవర్ధన్ గారు ఎస్ఐ ఉన్నారు. వాళ్ళని అడిగి సైబర్ క్రిమినల్స్ ఏ తరహా మోసాలకు పాల్పడుతున్నారు, వాళ్ళ బారిన మనం పడకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మనం OLX కానీ ఫేస్బుక్ ఫ్రాడ్ కానీ హనీ ట్రాప్ ఇవి కాకుండా కొత్త నేరాలకు బారిన పడకుండా ఉండాలంటే మనం సెల్ ఫోన్ మన చేతిలో పెట్టుకుని ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలనే అంశాలని వాళ్ళని అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్ గారు నమస్తే అండి, విజయవర్ధన్ గారు నమస్తే అండి. సార్, ఇంతకుముందు క్రిమినల్ ఒక క్రైమ్ ప్యాటర్న్ వేరేగా ఉండేదండి. అదే ట్రెడిషనల్ క్రైమ్లో ఒక నేరం జరిగితే మనం ఇమీడియట్గా ఐడెంటిఫై చేయడం, ఆ ఫింగర్ ప్రింట్స్ అంటూ ఇవంటూ తీసుకొచ్చారు. తర్వాత వైట్ కాలర్ రెఫరెన్స్ వచ్చింది. దాంట్లో ప్రజలకి ఎక్కువగా నష్టం లేకపోయినా బ్యాంకులు ఫ్రాడ్ జరగడం దాంతో ఒక తరహా. కానీ ఇప్పుడు సైబర్ క్రైమ్ మన చేతిలో ఫోన్ ఉంటుంది, ఆ ఫోనే మనకి నష్టం తీసుకొస్తుంది. అంటే సాంకేతిక పరిజ్ఞానం ఎంత ముందుకు వెళ్ళిందో అది ఎంత ప్లస్ అవుతుందో అంతే మైనస్ కనిపిస్తుంది. ప్రజలకి రకరకాలుగా యాప్లు రావడం, రకరకాల మెసేజ్ రావడంతో ఏది నమ్మాలి ఏది నమ్మకూడదు అనే ఒక మీమాంసలో పడిపోయారండి. వాళ్ళు ఏది చేయాలనుకున్నా చేస్తున్నారు, కానీ అది రివర్స్ రావడం, నష్టపోతున్నారు, మీ దగ్గరికి వస్తున్నారు. ఇటీవల కాలంలో ఏ తరహా మోసాలు సైబర్ క్రిమినల్స్ ఎక్కువగా చేస్తున్నారు, వాళ్ళ నుండి ప్రజలకి మనం రక్షణ కల్పించాలి అంటే కేసు రిజిస్టర్ అవ్వడం, ఇన్వెస్టిగేషన్ చేయడం కాకుండా ముందే వాళ్ళకి అవగాహన తీసుకొస్తే వాళ్ళు జాగ్రత్తలు తీసుకుంటారనేది ప్రధాన ఉద్దేశం. అందులో భాగంగా ఇప్పుడు సైబర్ క్రిమినల్స్ ఎక్కువగా ఫేస్బుక్ ఫ్రాడ్కి ఎక్కువ కనిపిస్తుంది. ఆ ఫేస్బుక్ మోసం ఏ విధంగా కనిపిస్తుంటుంది, ఆ ఫేస్బుక్లో మోసాలకు పడకుండా ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇనిషియల్గా జనాలు ఒకటి టెక్నాలజీ పెరిగింది, దాంతోపాటు స్మార్ట్ ఫోన్స్ వాడుతున్నారు, ఇంటర్నెట్ అవైలబిలిటీ ఎక్కువైపోయింది, జియో అయినా ఎయిర్టెల్ అయినా ఇంటర్నెట్ స్పీడ్ కూడా పెరిగిన తర్వాత అందరూ కూడా సోషల్ మీడియా బ్రౌజింగ్ అనేది ఎక్కువ నడుస్తుంది. ఈ దాంట్లో ఎక్కడో విదేశాల్లో ఉన్న వాళ్ళని మనం చూసుకోవడానికి కోసం ఇట్లాంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మనం ఎక్కువ వాడుతున్నాం. దాంట్లో మేజర్ సోషల్ మీడియా అకౌంట్ ఏదైతే ఉందో ఫేస్బుక్. ఈ ఫ్రాడ్స్టర్స్ కూడా ఈ మధ్య ఫేస్బుక్ని టార్గెట్ చేసినారు. ఫేస్బుక్లో ఎవరైతే అకౌంట్ని ప్రైవసీ పెట్టుకోలేరో, ప్రైవసీ మీన్స్ దాంట్లో ఆప్షన్స్ ఉన్నాయి మనకి, మన ఫ్రెండ్స్కి మన ఫ్యామిలీ వాళ్ళకి ఎవరైతే మన గ్రూప్లో ఫ్రెండ్స్ ఉన్న వాళ్ళకి మాత్రమే మనం మన అకౌంట్ కనబడే విధంగా పెట్టుకోవాలి. అట్లా ఏవైతే పెట్టుకోకుండా ఓపెన్గా ఉన్న అకౌంట్స్, లాక్ సింబల్ కాకుండా ఓపెన్గా ఉన్న అకౌంట్స్ని వీళ్ళు ఫ్రాడ్స్టర్ టార్గెట్ చేసి ఆ అకౌంట్లోకి వెళ్ళి దాంట్లో ఉన్న ఫోటోని, ప్రొఫైల్ పిక్ని అయినా మిగతా ఫొటోస్ అయినా డౌన్లోడ్ చేసుకొని వాటిని బేస్ చేసుకొని ఆ పర్టికులర్ అకౌంట్ లాగానే ఇంకో అకౌంట్ క్రియేట్ చేస్తున్నారు. దాన్ని ఇంపోర్టేట్ ఏవైతే అకౌంట్స్ ఉన్నాయో ఇంపోర్టేట్ చేసి ఇంకొత్త అకౌంట్ క్రియేట్ చేస్తున్నారు. సమ్ ఎగ్జాంపుల్ మురళి గారు ఉన్నారు, మురళి గారి యొక్క అకౌంట్ ఉంది, ప్రైవసీ పెట్టుకోలేరు, దాంట్లో నుంచి మురళి గారి యొక్క ఫోటోని డౌన్లోడ్ చేసుకొని మురళి గారి పేరుని ఇంకో అకౌంట్ క్రియేట్ చేస్తున్నారు. క్రియేట్ చేసేసి మురళి గారి ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళందరికీ ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపిస్తున్నారు. వాళ్ళు అనుకుంటారు మురళి గారితో ఇంకో అకౌంట్ కావచ్చు అని చెప్పి వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారు. ఎవరు కూడా నవేడేస్ సోషల్ మీడియా పైన డిపెండ్ అవుతున్నారు. ఈవెన్ సోషల్ మీడియాలో వచ్చే మెసేజ్ అయినా, మెసెంజర్ ఏదైతే ఫేస్బుక్ మెసెంజర్ని కూడా వీళ్ళు నమ్మేస్తున్నారు. మెసేజ్ రాగానే ఫోన్ కన్ఫర్మేషన్ కూడా ఏం చేయట్లేదు, చలో మురళి గారిదైనా యాక్సెప్ట్ చేస్తున్నారు. యాక్సెప్ట్ అయిన తర్వాత అక్కడ ఉన్న ఎదుటి వ్యక్తి ఏదో మెడికల్ ఎమర్జెన్సీ పేరు మీద డబ్బులు అడగడం చేస్తున్నాడు. అంటే కరోనా పేరు మీద ఇంకేదైనా మెడికల్ ఎమర్జెన్సీ, నేను అవుట్ ఆఫ్ స్టేషన్ ఉన్నాను, మెడికల్ ఎమర్జెన్సీ ఉంది, డబ్బులు కావాలి అని చెప్పేసి డబ్బులు డిమాండ్ చేయడం జరుగుతుంది. ఈ ఎవరైనా మనల్ని వెరిఫై చేయకుండా మేబీ జెన్యున్ కావచ్చు, నిజంగానే అతను ఆపదలో ఉన్నాడు అని డబ్బులు కట్టే వాళ్ళు కూడా చాలామందే ఉన్నారు. ఈ ఫ్రాడ్స్ అన్ని ఎందుకు జరుగుతున్నాయంటే మేజర్గా
మనం మన అకౌంట్ని సెక్యూర్ చేసుకోకపోవడం, మనం మన అకౌంట్ని సెక్యూర్గా పెట్టుకోవడం అంటే డెఫినెట్గా ఇట్లాంటి ఫ్రాడ్ జరగడానికి ఆస్కారం అంటే లేదు. ఫ్రాడ్ వాడు ఏ విధంగా రిక్వెస్ట్ పంపిస్తుంటాడు అంటే చాలా మందికి చాలా సింపుల్ లాంగ్వేజ్ పంపిస్తున్నాడు. అంటే వాడు కూడా వెల్ ఎడ్యుకేటెడ్ కాదు, అక్కడ అపోనెంట్ ఎవడైతే ఉన్నాడో వాళ్ళు కూడా పెద్ద ఎడ్యుకేషన్ చదివిన వాళ్ళు కాదు, 5-6 తరగతి ఏదో నార్మల్ ఇంగ్లీషే వచ్చి ఉంటుంది. మనం వెల్ ప్రొఫైల్డ్ అయినా కూడా ఇనిషియల్గా వీళ్ళు టార్గెట్ చేసింది పోలీస్ ఆఫీసర్స్ని. పోలీస్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు యూనిఫామ్ ఫోటో పెట్టుకొని డీపీగా పెట్టుకొని అకౌంట్ మెయింటైన్ చేసే వాళ్ళని టార్గెట్ చేసినారు. ఆ పర్టికులర్ యూనిఫామ్ ఫోటోని డౌన్లోడ్ చేసి దానిపైన ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి వాళ్ళ ఫ్రెండ్స్కి పంపిస్తే యూనిఫామ్ ఫోటో కాబట్టి నమ్మేస్తున్నారు. నమ్మడానికి ఎక్కువ ఆస్కారం ఉంది. కాబట్టి అట్లాంటివి పెట్టి హాయ్ అని పెడుతున్నారు. వాళ్ళకి టైపింగ్ కూడా ఎక్కువ రాదు, సింపుల్గా హాయ్ అంటున్నారు, ఏదో 2-3 పదాలు తెలుసు, దాన్ని కాపీ పేస్ట్ చేస్తున్నారు. మెడికల్ ఎమర్జెన్సీ, ఐ రిక్వైర్ సో అండ్ సో అమౌంట్ అంటున్నారు. మన వాళ్ళు ఎవరైనా ఫ్రెండ్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేసి ఆ పర్టికులర్ మెసేజ్ చూసి రెస్పాండ్ అయితే డబ్బులు కడుతున్నారు. ఈ మీన్ టైం ఎవరికైనా డౌట్ వచ్చి కాల్ చేసినప్పుడు మాత్రమే ఇది ఐడెంటిఫై అవుతుంది. మన పోలీస్ ఆఫీసర్ ఉన్నారు, వాళ్ళకి కాల్ వచ్చింది, ఫ్రెండ్ నుంచి కాల్ చేసినారు, కాల్ చేసి ఇట్లా అకౌంట్ వచ్చింది, రిక్వెస్ట్ వచ్చింది, డబ్బులు ఎమర్జెన్సీ ఉంది, ఏంటి సంగతి అని ఎంక్వైరీ చేసినప్పుడే ఇది బయటకు వస్తుంది. ఈ పోలీస్ ఆఫీసర్ టార్గెట్ అయిపోయింది. నెక్స్ట్ ఫేమస్ పర్సనాలిటీ, ఎవరైతే అడిగితే డబ్బులు కట్టడానికి సిద్ధంగా ఉంటారో, నేనున్నాను, కొంచెం సమాజంలో మంచి పేరు ఉంది, మీరున్నారు, మీకు మంచి పేరు ఉంది, మీరు అడిగితేనే మీ ఫ్రెండ్ సర్కిల్ ఎవరైనా డబ్బులు ఇవ్వడానికి ఆస్కారం ఉంది. అదే స్టూడెంట్ ఎవడో ఉన్నాడు, వాడిని అడిగితే డబ్బులు ఇవ్వడానికి ఛాన్స్ లేదు. కాబట్టి ఫస్ట్ ఇనిషియల్గా పోలీస్ ఆఫీసర్, దాంతో కొంచెం ఫేమస్ పర్సనాలిటీ, ఏదైనా పొలిటీషియన్స్ అన్నా కావచ్చు, సొసైటీలో ఏదో రకమైన రిప్యుటేషన్ ఉన్న వాళ్ళ పేరు మీద అకౌంట్ క్రియేట్ చేయడం అనేది జరుగుతుంది. జరిగేసి డబ్బులు అడగడం జరుగుతుంది. సార్ డబ్బులు అడుగుతున్నాడు కరెక్టే, దాన్ని ఏ విధంగా వాడు తెప్పించుకుంటాడు? తెప్పించుకునే మెథడ్ అంతా కూడా ఇప్పుడు మొత్తం ట్రెండింగ్ అంతా కూడా వ్యాలెట్స్ వచ్చినాయి, యూపీఐ వచ్చింది, యూపీఐ వ్యాలెట్ ద్వారా డబ్బులు అడుగుతున్నాడు. ఎప్పుడు కూడా బ్యాంక్ అకౌంట్స్ ఏమి ఇవ్వట్లేడు, వాడు కూడా యూపీఐ వ్యాలెట్స్ ద్వారానే అడుగుతున్నాడు. ఐదర్ పేటిఎం, లేదు అంటే గూగుల్ పే, లేదు అనుకుంటే భీమ్ అనే అప్లికేషన్ ఉంది, భీమ్, ఫోన్పే. ఈ 4 మెథడ్లు ఏదో మెథడ్ ద్వారా మేజర్గా ఫెమిలియర్, ఇవన్నీ కూడా మార్కెట్లో ఉన్నాయి. ఒకటి పేటిఎం ఉంది, గూగుల్ పే ఉంది, ఫోన్పే ఉంది, భీమ్ అప్లికేషన్. ఈ అప్లికేషన్ ద్వారా ఒక మొబైల్ నెంబర్ ఇస్తున్నాడు, ఈ నెంబర్ పైన పేమెంట్ చేయమని. ఇది ల్యాక్స్లలో ఉండే డబ్బులు కూడా, చిన్న అమౌంట్ అంటే బిలో 1 lakh లోపలనే ఉంటుంది. కాబట్టి మనం కూడా పెద్ద ఎంక్వైరీ చేయాల్సిన పని లేదు, పెద్ద వాళ్ళ నుంచి ఇంకేదైనా అడగాల్సిన పని లేకుండా కూడా పేమెంట్ చేసేస్తున్నారు. అంటే ఇప్పుడు మీరు చెప్తున్నాడు డబ్బులు ఒకటే కాకుండా వాళ్ళు గిఫ్ట్లు అడుగుతున్నారని, లేదంటే హాస్పిటల్ బిల్ పే చేయమని, లేదా ఇంకొక రకంగా ఆ అమౌంట్ పే చేయండి అంటూ క్యాష్ తీసుకోకుండా ఒక సంస్థకి పంపిస్తున్నారు. అది కూడా జరుగుతుంది. అంటే పేరు ఏమన్నా పెట్టొచ్చు. మనం యూపీఐ ఐడి ఇచ్చినప్పుడు, ఒక యూపీఐ మొబైల్ నెంబర్ ఇచ్చినాం, యూపీఐ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఇచ్చినప్పుడు నరేషన్ ఏదైనా పెట్టొచ్చు. మనం అక్కడ మెడికల్ బిల్ అని పెట్టొచ్చు, లేకపోతే మెడికల్ ఎమర్జెన్సీ పెట్టిన నరేషన్కి సంబంధం, అది కమ్స్ అండర్ రిమార్క్స్ అది మ్యాండేటరీ కాదు, ఏదైనా రాయడానికి ఆస్కారం. ఆ రిమార్క్ని వీళ్ళు నిజంగానే ఎమర్జెన్సీ, నిజంగానే అదే కరెక్ట్ కావచ్చు, ఆ రిమార్కే కరెక్ట్ కావచ్చు అనే కాన్సెప్ట్లో పంపిస్తున్నారు. ఆ నంబర్ ఎవరిది, ఆ నంబర్ బిలాంగ్స్ టు విచ్ స్టేట్ అని కూడా ఎంక్వైరీ చేయట్లేదు. ఆ నంబర్ మన తెలంగాణదా, లేకపోతే ఆంధ్రప్రదేశ్దా, పక్కనున్న రాష్ట్రంలో కూడా ఎంక్వైరీ చేయాలి. మోస్ట్ ఆఫ్ ద నంబర్స్ బిలాంగ్స్ టు నార్త్ ఇండియన్ నంబర్సే ఉన్నాయి. ఐదర్ రాజస్థాన్, లేకపోతే హర్యానా, లేకపోతే యూపీ, లేకపోతే ఢిల్లీ నంబర్సే ఉంటున్నాయి. ఆ నంబర్స్ని మరి వెరిఫై చేసుకోవడానికి ఇప్పుడు ఫెసిలిటీ ఉంది. ఆ నంబర్ని ఒకసారి మనం పేటిఎంలోకి వెళ్ళి రీఛార్జ్ అని కొట్టినప్పుడు ఆ నంబర్ ఏ స్టేటు, ఏ సర్వీస్ ప్రొవైడర్ అని కూడా తెలుస్తుంది. మినిమం వెరిఫికేషన్, అయితే ట్రూ కాలర్లు అయినా కూడా చూస్తే తెలుస్తుంది ఏ స్టేట్, ఎక్కడ నంబర్ అనేది కూడా. అట్లాంటి వెరిఫికేషన్ లేకుండా డబ్బులు కడుతున్నారు. కట్టకుండా ఉండాలంటే ఏం చేయాలి? మేజర్ ఒరిజినల్ అకౌంట్ ఏంటి అనే విషయం తెలుసుకోవాలి, ఫేక్ అకౌంట్ అని తెలుసుకోవాలనుకుంటే లేదు. ఫస్ట్ థింగ్ మనం ఏం చేయాలంటే ఇమ్మీడియట్గా మన అకౌంట్ని సెక్యూర్ చేసుకోవాలి. మన అకౌంట్ సెక్యూర్ చేసినప్పుడు దెన్ డెఫినెట్గా ఫ్రాడ్స్టర్ రివార్డ్ కూడా మన అకౌంట్ని ఇంపర్సనేట్ చేయడానికి ఆస్కారం లేదు. మనం సెక్యూర్ చేసుకొని దాంతోపాటు లిమిటెడ్ ఫ్రెండ్స్ని పెట్టుకుంటాం. ఫ్రెండ్స్ కూడా ఎక్కువ మంది అవసరం లేదు, క్వాంటిటీ కన్నా క్వాలిటీ ఫ్రెండ్స్ ఇంపార్టెంట్ అని ఒకటి సామెత ఉంది. ఆ రకంగా లిమిటెడ్ ఫ్రెండ్స్ని పెట్టుకుందాం. మనకు కావాల్సిన వాళ్ళు, మనకి ఎవరికైతే మన అన్ని రకాల షేరింగ్ జరుగుతుంది. ఈవెన్ మన ఫ్యామిలీ ఫొటోస్ పెడతాం, ఆ ఫొటోస్ పెడతాం, ఎవరైతే ఇవి చూడొచ్చు అని అనుకూలమని ఫ్రెండ్స్ పెట్టుకుంటే దెన్ దాదాపుగా సెక్యూర్గా ఉంటాం. మనం ఈ లాగిన్ అప్పుడు కూడా మనం సెక్యూర్గా ఉండాలి. ఎవ్రీ టైం కూడా మనకి ఆప్షన్స్ ఉన్నాయి, ఫేస్బుక్ అయినా గూగుల్లో కూడా అయినా సెకండ్ ఫ్యాక్టర్ వెరిఫికేషన్స్. అట్లా మనం పాస్వర్డ్ స్ట్రాంగ్గా పెట్టుకోవాలి. ప్రతి లాగిన్ కూడా ఒక ఓటీపీ అడిగే విధంగా సెకండ్ ఫ్యాక్టర్ వెరిఫికేషన్ కూడా మనం ఎనేబుల్ చేసుకుంటే మనం మ్యాక్సిమం సెక్యూర్గా ఉంటాం. ఒకటి ప్రొఫైల్ని సెక్యూర్ పెట్టాలి, ఈ పాస్వర్డ్స్, లాగిన్ ఏవైతే ఉన్నాయో ఈ 3 కూడా సెక్యూర్ పెట్టుకుంటే ఇట్లాంటి ఫ్రాడ్స్ అయితే జరగవు. ఓకే, ఒకవేళ నిజంగా మా అకౌంట్ ఫేక్ అకౌంట్ వచ్చింది, నాకు ఎవరో ఫ్రెండ్ కాల్ చేసి మీ పేరు మీద నాకు రిక్వెస్ట్ వచ్చింది, డబ్బులు అడుగుతున్నారని క్రాస్ చెక్ చేసుకోవడానికి ఫోన్ చేశారు. నేను వెరిఫై చేస్తే నా అకౌంట్ ఒకటి ఆల్రెడీ ఫేక్ అకౌంట్ ఉంది.
నేను వెంటనే సైబరాబాద్ కానీ లేదంటే ఎక్కడో సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ వెళ్ళకుండా నా మొబైల్లోనే నేను చేసుకునే ఆప్షన్ ఉందా? ఇక్కడ ఏంటంటే అకౌంట్ ఉంది, ఐదర్ ఫేక్ అకౌంటా జెన్యున్ అకౌంటా అనేది మనం వెరిఫై చేయాలంటే మేజర్గా అకౌంట్ ఒకసారి స్క్రోల్ చేస్తే చూస్తే తెలిసిపోతుంది. అంటే అకౌంట్లో ఎప్పటి నుంచి పోస్ట్ ఉన్నాయి, అంటే ఇది జాదవ్ ఫ్రాడ్స్టర్ ఏం చేస్తాడు, నిన్నటి రోజు క్రియేట్ చేస్తాడు, ఈ రోజు రిక్వెస్ట్ పెడతాడు, ఈ రోజు ఇవన్నీ ఫ్రాడ్ చేయడం స్టార్ట్ పెడతాడు. మనం అకౌంట్ని స్క్రోల్ చేస్తే దానిలో ఎక్కువ యాక్టివిటీ ఉండదు. అదే జెన్యున్ అకౌంట్ చూస్తే సమ్వేర్ అబౌట్ మీరు ఏదో 2008 నుంచో 2010 నుంచో ఎప్పటి నుంచో వాడుతున్నారు, దాంట్లో ఎన్ నెంబర్ ఆఫ్ పోస్టులు ఉంటాయి. ఈ ఫేక్ అకౌంట్లో ఏదైతే ఉందో పోస్టులు అనేవి ఏముండదు, దాంట్లో ఒక 1-2 డేస్ యాక్టివిటీలు ఏం పోస్ట్ ఉంటాయి. కాబట్టి ఇక్కడే మనం ఐడెంటిఫై చేయొచ్చు వెదర్ ద ప్రొఫైల్ ఈజ్ జెన్యున్ ఆర్ ఫేక్ అకౌంట్ అని. యాక్టివిటీ మనం చెక్ చేస్తే ఫస్ట్ తెలిసిపోతుంది. సింపుల్ థింగ్, అకౌంట్ ఒకసారి ఓపెన్ చేసి దానిలో యాక్టివిటీ చూడాలా, ఏ రకమైన యాక్టివిటీ ఉంది, ఎన్ని రోజుల ఓల్డ్ అకౌంట్, రీసెంట్ అకౌంట్ డెఫినెట్గా మనం అనుమానించాల్సిన విషయం ఫస్ట్ థింగ్. సెకండ్, యూజర్ కూడా దాన్ని రిపోర్ట్ చేయొచ్చు. ఏ రకంగా రిపోర్ట్ చేయొచ్చు అంటే మనము ఫేస్బుక్లో ఆప్షన్ ఉంది, ఇంపోస్టర్ కింద రిపోర్ట్ చేయడానికి ఆప్షన్ ఉంది. అది పోలీస్ దగ్గర రావాల్సిన పని లేదు, మీరు కూడా రిపోర్ట్ చేయొచ్చు. రిపోర్ట్ చేయడానికి కావాల్సింది ఫేక్ అకౌంట్ యొక్క యూఆర్ఎల్ అంటాం. ఆ లింక్ ఏదైతే ఉందో పైన అకౌంట్ ఓపెన్ చేసిన పైన ఒక లింక్ వస్తుంది, ఆ లింక్ ఒకటి కావాలి, దాంతో పాటుగా మన ఫోటో ఐడెంటిటీ ప్రూఫ్ ఒకటి కావాలి. రెండు కూడా అప్లోడ్ చేస్తామంటే డెఫినెట్గా అది దాంతో పాటుగా మన ఫోటో ఐడెంటిటీ ప్రూఫ్ పెడుతున్నాం, ఫేక్ అకౌంట్ పెడుతున్నాం కాబట్టి డెఫినెట్గా వాళ్ళు బిలీవ్ చేస్తారు ఇది ఫేక్ అకౌంట్ అని చెప్పేసి ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకో విత్ ఇన్ 1-2 అవర్స్లో. సార్, ఇప్పుడు కొంతమంది ఫేక్ అకౌంట్లు ఓపెన్ చేశారు, నాకు మెసేజ్ వచ్చింది, నేను ఇమీడియట్గా సైబరాబాద్ క్రైమ్ కానీ లేదా ఎక్కడ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ వెళ్లకుండా నా మొబైల్లోనే నా ఫేస్బుక్లోనే కంప్లైంట్ ఇవ్వచ్చు అనేది మీరు చూపించారు కంట్రోల్ చేసుకోవడానికి. వీటితో పాటు ఇంకేమైనా చేయొచ్చు? ఇంకోటి ఏం చేస్తాం, ఫస్ట్ ఒకటి మనం ఏం చేస్తున్నాం, అకౌంట్ చెక్ చేస్తున్నాము జెన్యునా కాదా. సెకండ్ థింగ్ ఒకటి రిపోర్ట్ చేస్తున్నాం ఇంపోస్టర్ కింద. థర్డ్ థింగ్ ఏదైతే ఉందో మనం అందరికీ కూడా మిగతా ప్లాట్ఫామ్ అంటే ఈ ఫేస్బుక్ అకౌంట్ కాకుండా వాట్సాప్ ప్లాట్ఫామ్ ఉంది, వాట్సాప్ ద్వారా అందరికీ మెసేజ్ కమ్యూనికేట్ చేస్తాం. ఈ రకంగా నా పైన ఫేక్ అకౌంట్ క్రియేట్ అయింది, మీరు ఎవరు కూడా డబ్బులు పే చేయాల్సిన పని లేదు. అది కూడా క్లియర్ కట్గా చెప్పొచ్చు మనం, ఫేక్ అకౌంట్ క్రియేట్ అయింది, ఎవరు నా పేరు మీద మెడికల్ ఎమర్జెన్సీ ఎనీ ఎమర్జెన్సీ డబ్బులు అడిగినా కూడా మీరు పే చేయాల్సిన పని లేదు. ఏదన్నా ఉంటే నాకు కాల్ చేసి ఇన్ఫామ్ చేయండి, ఏదైనా ఫేక్ అకౌంట్ గురించి అయినా ఇంకేదైనా కూడా నాకు ఫోన్ ద్వారా ఇన్ఫామ్ చేయండి అని మనం కమ్యూనికేట్ చేయొచ్చు వాట్సాప్ ద్వారా. అంటే పోలీస్ స్టేషన్ రాకుంటే ముందు మనం ఇవైతే చేయొచ్చు. ఒకటి ఫేక్ అకౌంట్ ఐడెంటిఫై చేయొచ్చు, సెకండ్గా మనం రిపోర్ట్ చేయొచ్చు, సేమ్ టైం మనం ఫర్దర్గా జరగకుండా ఫ్రెండ్స్ అందరూ కూడా కమ్యూనికేషన్ కూడా చేయొచ్చు. ఈ 3 ప్రికాషన్ మనం తీసుకున్న తర్వాత ఎవరన్నా కూడా ఇది కాకుండా ఇంకెవరైనా డబ్బులు కట్టినా కూడా మనం డెఫినెట్గా పోలీస్ స్టేషన్ వచ్చి కంప్లైంట్ చేస్తే ఏ నెంబర్ పైన డబ్బులు కట్టినారో దాని పరంగా ఇన్వెస్టిగేట్ చేసి ఆ పర్టికులర్ యూపీఐ వ్యాలెట్ పరంగా బ్యాక్గ్రౌండ్లో ఒక బ్యాంక్ అకౌంట్ లింక్డ్ ఉంటుంది కాబట్టి దాని ఆధారంగా బ్యాంక్ అకౌంట్ ఆధారంగా ఇన్వెస్టిగేట్ చేసి మనం ఎవరైతే వాళ్ళు పట్టుకోవడానికి ఆస్కారం. డబ్బులు పోగొట్టుకున్న తర్వాత పోలీస్ స్టేషన్ రావాలి, కానీ లేదు అకౌంట్ ఉంది ఫేక్ అకౌంట్ రాగానే ముందు మనం కంట్రోల్ బిఫోర్ దట్ మనం అయితే చేసుకోవచ్చు, రిపోర్ట్ చేసుకోవచ్చు, బ్లాక్ చేయించవచ్చు, ఎవ్రీథింగ్ మనం చేసుకోవచ్చు. దెన్ మనదేమైనా ఉందంటే తర్వాత కూడా పోలీస్ స్టేషన్ రావచ్చు, ఇమ్మీడియట్గా రావాల్సిన పని కూడా లేదు. అంటే ఇకపై ఇలాంటి నేరాలు అసలు జరుగుతూనే ఉంటాయి. జనరల్ పబ్లిక్ ఇంత మెసేజ్ వస్తున్నా పర్టికులర్గా ఫేస్బుక్ మీద ఎక్కువగా డిపెండ్ అయి ఉంటున్నారు. ఇంత నేరం జరుగుతున్న అవగాహన వస్తున్న ప్రజలు ఎందుకు ఇంకా మోసపోతుంటారు? అంటే కొంత ఒకటి ఏంటంటే సొసైటీలో కూడా నాకు ఇంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు అని చెప్పుకోవడానికి కూడా ఒకటి ఉంటుంది. ఆ రకంగా ఆ అకౌంట్ని ప్రొఫైల్ని ఓపెన్గా పెట్టేసి మేజర్ థింగ్ ఏంటంటే ప్రొఫైల్ని సెక్యూర్ చేసుకోవట్లేరు. ఓపెన్గా పెట్టుకోవడం వల్ల ఎవరు పడితే వాళ్ళు చూడడము, ఈ రకమైన ఫ్రాడ్ చేయడానికి, ఇంపర్సనేట్ చేయడానికి ఆస్కారం ఉంది. మనం క్లియర్గా చెప్తున్నాం, ఒకటి ప్రొఫైల్ని సెక్యూర్ చేసుకోవాలి, దాంట్లో ఆ ప్రొవిజన్ ఉంది, లాక్ సింబల్ పెట్టుకోవడానికి ఆప్షన్ ఉంది. ఆ లాక్ పెట్టుకుంటే డెఫినెట్గా మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. ఈ హ్యాకింగ్ ఇవన్నీ ప్రివెంట్ చేయాలంటే మాత్రం స్ట్రాంగ్ పాస్వర్డ్ అండ్ సెకండ్ ఫ్యాక్టర్ వెరిఫికేషన్, ప్రతి లాగిన్ కూడా మొబైల్కి ఒక ఓటీపీ వచ్చే విధంగా పెట్టుకుంటే మన సోషల్ మీడియా అకౌంట్స్ అన్ని కూడా సెక్యూర్ చేసుకున్న వాళ్ళం అవుతాం. ఓకే, ఫేస్బుక్లో ఈ ఫేస్బుక్ కాకుండా ఇంకో కొత్త తరహా నేరం కనిపిస్తుందండి. కొంతమంది వ్యక్తులు తమ బయటికి వెళ్తున్న కార్యక్రమాలు లేదంటే వేరే అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్తున్న ఫేస్బుక్లో ఎక్కువగా చెప్పడం వల్ల ఫ్రాడర్ వాళ్ళ ఇంటికి వెళ్ళి దొంగతనం కానీ వేరే చేస్తున్నాడు కూడా ఉంది. ఇది ఒకటి బ్రాడ్కాస్ట్ అంటున్నాం, దానిలో మనం సోషల్ మీడియాలో ఏ విషయాన్ని కూడా బ్రాడ్కాస్ట్ చేయొద్దు. సెకండ్ ఇంకోటి దానిలో లొకేషన్ అనేది ఆఫ్ పెట్టుకోవాలి. అంటే ఫేస్బుక్ ఏదైతే గూగుల్ లాంటిది కూడా ఈ ఫేస్బుక్లో కూడా మన లొకేషన్ని తీసుకుంటుంది. ఆ లొకేషన్ అనేది మనం ఎనేబుల్ పెట్టుకున్నప్పుడు, అంటే లొకేషన్ని మనం ఆన్లో పెట్టుకున్నప్పుడు మన ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ కూడా మన అకౌంట్లో కూడా అన్ని ట్రేసెస్ కనబడుతూనే ఉంటాయి. అది బ్రాడ్కాస్ట్ చేసినట్టు అయిపోతుంది. ఈవెన్ మనం ఒక హోటల్కి వెళ్ళినాము, తాజ్ హోటల్కి వెళ్ళినాము, అక్కడ డిన్నర్ చేసినాము, మన లొకేషన్ క్యాప్చర్ చేసుకుంటుంది ఫేస్బుక్. వాడికి తెలుసు ఇది బిలాంగ్స్ టు తాజ్ హోటల్. దెన్ ఈ పర్టికులర్ డేట్ అండ్ టైంలో నువ్వు తాజ్ హోటల్ విజిట్ చేసినావు అని చెప్పేసి నీ అకౌంట్లో కనబడిపోతుంటుంది. నెక్స్ట్ డే మనం ఎక్కడికో చార్మినార్ పోయినాం, చార్మినార్ కూడా వాడికి వెల్నోన్ హిస్టారికల్ ప్లేస్ కాబట్టి ఫేస్బుక్ వాడికి కూడా చార్మినార్ తెలుసు, దాని లాటిట్యూడ్, లాంగ్వేజ్, లొకేషన్, ఎవ్రీథింగ్ తెలుసు.
కాబట్టి అది కూడా క్యాప్చర్, నువ్వు చార్మినార్ విజిట్ చేసి చార్మినార్ ఎక్కినా కూడా ఆ లొకేషన్ ఎనేబుల్ ఉన్నప్పుడు అది కూడా క్యాప్చర్ చేసుకుంటే అక్కడ కూడా నీ దాంట్లో పెడుతుంది ఏమని, నువ్వు పలానా డేట్ అండ్ టైంలో చార్మినార్ ఎక్కినావు అని చెప్పేసి. నెక్స్ట్ డే ఏదైనా ఢిల్లీ పోయినప్పుడు కూడా నీ ఫేస్బుక్లో వచ్చేస్తుంది. ఎప్పుడు ఇవన్నీ కూడా మనం మన లొకేషన్ని ఎనేబుల్ చేసుకున్నప్పుడు. సెకండ్ థింగ్ ఇంకోటి ఏంటంటే లైవ్ ఫొటోస్ తీసి పెట్టాల్సిన పని లేదు. మనం ఒక డిన్నర్ చేస్తున్నాము, లైవ్ ఫోటో తీసి పెట్టినాము, లైవ్లోకి వెళ్ళిపోయినప్పుడు అప్పుడు కూడా లొకేషన్ వచ్చేస్తుంటుంది. కాబట్టి ఈ ప్రికాషన్ తీసుకుంటే మన వేరే బోర్డ్స్ ఎవరికి కూడా సోషల్ మీడియాలో చెప్పకపోతే డెఫినెట్గా రిమైనింగ్ ఏవైతే ఫ్రాడ్స్ ఉన్నాయో అవి మనం ప్రివెంట్ చేయొచ్చు. మరి కొంతమంది ఫేస్బుక్ లైవ్ నడుపుతుంటారంట. ఫేస్బుక్లో లైవ్లో వచ్చి అక్కడ నుంచి స్పీచ్లు ఇవ్వడం, కొన్ని కార్యక్రమాలు, అంటే దానివల్ల కొంతమంది ప్లస్ ఉంది, మైనస్ కూడా. అట్లా కూడా మీరు చెప్తున్నది కూడా అన్ని రకాలు, కొన్ని ప్లస్లు ఉన్నాయి, మైనస్లు ఉన్నాయి. ఇక్కడ మీరు లైవ్ సిస్టమ్ అనేది కూడా జనాలకి ఎడ్యుకేట్ చేయడము, క్లాసెస్ గురించి ఇంకేదైనా సిస్టమ్ ఉంది. సేమ్ థింగ్ ఇంకా ఫేస్బుక్ అథారిటీ కూడా మనకి కాంటాక్ట్ చేస్తుంది కొన్ని సందర్భం. ఎప్పుడు కాంటాక్ట్ చేస్తుందంటే ఈ లైవ్ అన్నారు కదా, ఎవరైనా వ్యక్తి లైవ్గా ఫేస్బుక్ ఆన్ చేసి సూసైడ్ చేసుకుందామని రైల్వే ట్రాక్ దగ్గరికి వెళ్ళిపోయినాడు. ఇమ్మీడియట్గా ఫేస్బుక్ కూడా ఇట్లాంటి కొన్ని మానిటర్ చేస్తుంటుంది అకౌంట్స్, వాళ్ళకు అలర్ట్స్ వెళ్ళిపోతుంటాయి. ఆ బ్యాక్ వచ్చే స్పీడ్ అయినా, వేవ్ అయినా, వాట్ ఎవర్ ఇట్ ఇస్, రైల్వే ట్రాక్ సిస్టమ్ అయినా, ఇవన్నీ కూడా మానిటర్ చేసేసి అట్లాంటిది ఇమ్మీడియట్గా లోకల్ అథారిటీకి, నేనున్నాను హైదరాబాద్లో, సంథింగ్ అబౌట్ సైబరాబాద్ ఏదైనా ఉంది అంటే నాకు కమ్యూనికేట్ చేస్తారు. ఇమ్మీడియట్గా ఫేస్బుక్ సింగపూర్ ఆఫీస్ నుంచి కాల్ చేయడము, ఆ పర్టికులర్ అకౌంట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఇన్ ఎమర్జెన్సీ నార్మల్గా మనం రిక్వెస్ట్ పెట్టినప్పుడు ప్రయారిటీగా 1 వీక్ 10 days తీసుకుంటారు. ఇట్లా ఏదైతే మీరు చెప్తున్నారో ఇట్లా ఇమ్మీడియట్గా ఫిజికల్ హార్మ్ ఉంది వ్యక్తికి, లైవ్ స్ట్రీమింగ్లో పెట్టినాడు, వాడు సూసైడ్ చేసుకోబోతున్నాడు, రైల్వే ట్రాక్ మీద పడిపోతున్నాడు, ఇట్లాంటివి ఉన్నప్పుడు ఫేస్బుక్ మనకు అలర్ట్ చేస్తుంది, ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. మనం కూడా కొంచెం తొందరపడితే మన వీళ్ళని కాపాడడానికి కొన్ని సందర్భాలు ఉన్నాయి. అట్లాంటి సందర్భం ఒకటి మనకు డీటెయిల్స్ వచ్చినాయి, మనం కూడా కన్సర్న్ లోకల్ పోలీస్ స్టేషన్ వాళ్ళకి ఇన్ఫామ్ చేసినాము, రాచకొండ ఏరియాలో ఉన్న ఒక పోలీస్ స్టేషన్ వాళ్ళకి ఇన్ఫామ్ చేసినాము. లక్కీలీ వాడు రైల్వే ట్రాక్ నుంచి వాడే మనసు మార్చుకొని బయటకు వచ్చేసినాడు. తర్వాత మనకి రివీల్ అయింది. అంటే ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ ప్లస్ కనిపిస్తుంది. ఉంది అంటే ఫేస్బుక్ వాళ్ళు మానిటర్ చేసే సిస్టమ్ కూడా ఉంది కాబట్టి ఆ మానిటరింగ్ సిస్టంలో మనం కొందరిని ప్రాణాలని కూడా సేవ్ చేసిన వాళ్ళు అవుతాం. కరెక్ట్. మరి ఫేక్ అకౌంట్లో కూడా మానిటర్ చేసే సిస్టమ్ లేదా? మానిటర్ చేస్తున్నారు. అంటే ఫేక్ అకౌంట్స్ అన్నిటి లక్షల్లో క్రియేట్ అవుతున్నాయి. వాళ్ళు కొన్ని చూస్తున్నారు, అంటే అందరినీ కాన్సన్ట్రేట్ చేయట్లేరు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఫేమస్ పర్సనాలిటీ దానికి వెరిఫైడ్ ప్రొఫైల్స్ అని పెట్టినారు. చిరంజీవి గారు ఉన్నారు, లేకపోతే రాజకీయంగా పలికాడు ఉన్న వాళ్ళు, లేదంటే యాక్టర్స్ వాళ్ళు, ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళని, వీళ్ళందరికీ కూడా కొన్ని వెరిఫైడ్ ప్రొఫైల్స్ అని ఇస్తున్నారు. వాళ్ళ వ్యూస్ ఎవరైతే ఉన్నాయో, వాళ్ళ సబ్స్క్రిప్షన్ ఏవైతే 1 lakh దాటిందో, 10 lakh వాళ్ళు ఒక లిమిటేషన్ పెట్టుకున్నారు, ఆ దాటిన వాళ్ళకి వెరిఫైడ్ ప్రొఫైల్ కింద పెట్టేస్తున్నారు, బ్లూ టిక్ ఇచ్చేస్తున్నారు. అట్లా ఇచ్చినప్పుడు అది కాకుండా అట్లాంటి వాళ్ళపైన ఇంపర్సనేట్ చేస్తున్నప్పుడు వీళ్ళు మానిటర్ చేస్తున్నారు, అంటే ఫేమస్ పర్సనాలిటీస్ మానిటర్ చేస్తున్నారు. సెకండ్ ఇంకోటి ఏదైతే అబ్యూజివ్ కంటెంట్ అప్లోడ్ అయినప్పుడు కూడా వాళ్ళు మానిటర్ చేస్తున్నారు. ఈ చిన్నవి కొన్ని మిస్ అవుతూనే ఉన్నాయి. అట్లాంటి దాంతో ఈ ఫ్రాడ్ జరగడానికి ఆస్కారం ఉంది. ఓకే సార్, నెక్స్ట్ ప్రకటనల విషయం వస్తే OLX ఎక్కువగా మోసపోతుంటారు. అంటే నేను ఇల్లు అద్దెకి తీసుకోవాలని ఉంటే ఒక యాప్లో పెట్టుకుంటా, లేదు నేను ఒక వెహికల్ అమ్మాలన్నా, ఇల్లు అమ్మాలన్నా OLXలో పెడతాను. ఇక్కడ అమ్మినవాడు మోసపోతున్నాడు, అక్కడ కొనుక్కుందాం వ్యక్తి మోసపోతున్నాడు. అది ఏ తరహా? అంటే ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్ పోర్టల్స్లో ముఖ్యంగా మనం చూసుకుంటే సార్, ఇప్పుడు ఫస్ట్ మనకు బైక్ కానీ కార్ కానీ ఇట్లా వీళ్ళు పోస్ట్ చేసి అమౌంట్ కలెక్ట్ చేస్తున్నారు. ఇట్లా చాలామందిని మనకు కంప్లైంట్స్ వస్తున్నాయి క్విక్కర్ OLX త్రూ. ఫస్ట్ ఫ్రాడ్స్టర్ ఏం చేస్తున్నాడు అంటే క్విక్కర్లో ఒక యాడ్స్ చూస్తున్నాడు. అంటే మనం ఎవరైనా బైక్ కానీ తర్వాత కార్ కానీ మనం అమ్మాలనుకున్నది మనం ఏం చేస్తున్నాం, క్విక్కర్లో పోస్ట్ చేస్తున్నాం అనుకోండి. ఫర్ సపోజ్ క్విక్కర్లో పోస్ట్ చేసినప్పుడు వాళ్ళని కాంటాక్ట్ అవుతున్నాడు ఫస్ట్ కాంటాక్ట్ అయ్యి వాళ్ళ నుంచి డీటెయిల్స్ అనేది తీసుకుంటాడు. అంటే మీ బైక్ నెంబర్ కానీ ఇంకా అదనంగా వేరే ఫొటోస్ కానీ పంపండి అని చెప్తాడు వాట్సాప్లో. మనము నిజంగా అమ్మే వాళ్ళు ఏం చేస్తున్నారు, వాటిని పంపించేస్తున్నారు, ఫొటోస్ పంపిస్తున్నారు. మీ RC ఒకసారి వెరిఫై చేసుకుంటాను పంపండి అంటున్నాడు, RC పంపించేస్తున్నారు. ఇంకా ఏమైనా ID ప్రూఫ్ ఉంటే పంపండి అంటే అది పంపించేస్తారు. అవన్నీ తీసుకొని వీడు ఏం చేస్తున్నాడంటే ఫ్రాడ్స్టర్ OLXలో కానీ అదర్ వెబ్సైట్స్లో దాన్ని పోస్ట్ చేస్తున్నాడు. అదర్ వెబ్సైట్లో పోస్ట్ చేసి వాళ్ళు మనకు ఆ అడ్వర్టైజ్మెంట్ చూసిన వాళ్ళని మళ్ళీ వీడు చీట్ చేయడం జరుగుతున్నది. అంటే వాళ్ళకు ఈ ID ప్రూఫ్స్ అన్నీ పంపడం వలన కొనే వాళ్ళకు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. అంటే ఇది నిజమైన పోస్ట్ అనే ఒక భావన ఏర్పడి వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళని అప్రోచ్ అయిపోయి ఇక్కడ పేమెంట్ చేయడం జరుగుతుంది. తర్వాత మనకు ముఖ్యంగా ఆర్మీ ఆఫీసర్ అని చెప్తున్నారు. ఆర్మీ ఆఫీసర్స్ ఇట్లా తప్పు చేయరనే ఉద్దేశంతోన వీళ్ళు ఏం చేస్తున్నారంటే మనకు డబ్బులు పే చేయడం జరుగుతుంది. సెకండ్ థింగ్ ఏమంటే ఇక్కడ మనకు వాళ్ళు మనకు
ఐడి ప్రూఫ్ ఒకటి చూస్తున్నారు కాబట్టి ఐడి ప్రూఫ్ చూడడం వలన కూడా అరే ఇదంతా నిజమే అంతా నిజమే అని వాళ్ళు ఒక భావనలో వెళ్ళిపోయి మనకు పేమెంట్ చేస్తున్నారు. ఇంకా థర్డ్ థింగ్ ఏమంటే సార్ ఇక్కడ OLXలో వాళ్ళు ఒక మాట్లాడే లాంగ్వేజ్ని మనం ఐడెంటిఫై చేసుకోవాలి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నాడు, ఈ బండి ఫిజికల్గా మనం వెరిఫై చేయాలి కంపల్సరీ. ఆ లాంగ్వేజ్ చూడాలి, తర్వాత ఈ బండి ఎవరిది అనేది ఎక్కడ ఉంది, ఏ లొకేషన్లో ఉంది, ఆ లొకేషన్ వెళ్ళి ఆ పని చేస్తుందా లేదా. మనం బుక్ స్టాల్కి వెళ్తాం సార్, బుక్ స్టాల్కి వెళ్ళి పెన్ను రాస్తుందా లేదా పని చేసినాకనే మనం కొంటాం, చిన్న థింగ్. అట్లా వీడు కనీసం అట్లా మనం ఫిజికల్గా వెరిఫై చేయకుండా బండి కండిషన్ పనిచేస్తుందా లేదా స్టార్ట్ చేస్తుంది చెక్ చేసి తర్వాతనే పేమెంట్ చేయాలి. అట్లా చేయకుండానే వీళ్ళు పేమెంట్ చేస్తున్నారు అనేది కొద్దిగా అవగాహన రాహిత్యం పబ్లిక్లో కనపడుతుంది. ఓకే, అంటే మీరు OLX కాకుండా ఇప్పుడు ఇల్లు అద్దెకి ఇవ్వాలనుకుంటే అక్కడ ఒక యాప్ ఉంది, ఆ యాప్లో పెడతాం నో బ్రోకర్ అని. అటువంటి యాప్స్ చాలా వస్తున్నాయి. వాటితో పాటు నో బ్రోకర్ యాప్ అని జెన్యూన్ అవ్వచ్చు, కానీ దాన్ని ఇమిటేట్గా ఇంకోటి వస్తుంది. అదేవిధంగా ఇల్లు అమ్మాలనుకున్న ఒక యాప్ అందులో పెడుతున్నాం. అంటే వాళ్ళకి ఇప్పుడు యాప్ అనేది చాలా దగ్గర వస్తుంది. నో బ్రోకర్ యాప్ అంటే బ్రోకర్ లేకుండా హ్యాపీగా ఇల్లు రెంట్కి ఇచ్చుకోవచ్చండి. మరి ఆ విధంగా ఇప్పుడు మీరు చెప్తున్న తరహాలో మనం అందులో పెట్టకపోతే ఒక నష్టం ఉంది, పెడితే మరొక నష్టం ఉంది. ఈ నష్టం జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి? సింపుల్ టెక్నిక్ సార్. ఇప్పుడు మనకు ఎవరైనా మనం ఇల్లు అద్దెకు ఉంది అని మనం పెడతాము, వాళ్ళు అప్రోచ్ అవుతారు. అప్రోచ్ అయినప్పుడు వాడు ఫిజికల్గా ఇల్లు చూస్తేనే కదా సార్, నచ్చితేనే వాడు పేమెంట్ చేయాలనుకుంటాడు. వాడు ఏం చూడాడు, తర్వాత మనం పెట్టిన అమౌంట్ కూడా వాడు దానికే ఒప్పేసుకుంటాడు. అంటే ఆశ అనేది మనం ఇప్పుడు ఎవరైనా బార్గెనింగ్ చేస్తారు, మన సైకాలజీ ప్రకారం మనం 10,000 పెడితే 9,000కి ఇవ్వండి అని జనరల్గా అడుగుతారు. అట్లా అడగకుండా డైరెక్ట్గా నేను ఇచ్చిన మనం పెట్టినంత వాడు ఓకే చేసినప్పుడే కొద్దిగా ఫస్ట్ సస్పీషియస్ రావాలి మనకు. సెకండ్ థింగ్ ఏమంటే వాళ్ళు మనకు అప్రోచ్ మనకు ఫిజికల్గా వెరిఫికేషన్ అనేది ఇంపార్టెంట్. అమ్మ ఇల్లు ఎట్లుంది అనేది ఫిజికల్గా వెరిఫికేషన్ చేయకుండా ఎవరు మనకు పేమెంట్ అనేది చేయరు. అక్కడే మనకు డౌట్ వచ్చి ఆగిపోవాలి. కానీ మనము QR కోడ్ పంపిస్తున్నారు స్కాన్ చేయమని, మీకు పేమెంట్ చేస్తాను, QR కోడ్ పంపడానికి దాన్ని స్కాన్ చేస్తున్నామంటే మన డబ్బులు పోతున్నాయని అర్థం చేసుకోవాలి. చిన్న కాన్సెప్ట్ అర్థం చేసుకోకుండా మన వాళ్ళు ఈ ట్రాప్లో పడిపోతున్నారు. అంటే పడకుండా ఉండాలి, ఏం చేయమంటారు మరి? మనం పడకుండా ఉండాలంటే జాగ్రత్తలు తీసుకోవాలి కదా. ఇప్పుడు ఇట్లా నేను చెప్పాను చిన్న సస్పీషియస్ వస్తున్నాయి మనకు. ఇప్పుడు వాడు మనం చెప్పిన రేటుకే వాడు ఓకే అన్నాడంటే కొద్దిగా డౌట్ పట్టాలి. ప్లస్ ఫిజికల్గా వెరిఫై చేయకుండా వాడు పేమెంట్ చేస్తా అన్నప్పుడు అప్పుడు అనుమానించి మనము దాన్ని జాగ్రత్త తీసుకుంటే అయిపోతుంది. అంటే మీరు అన్నట్లుగా చెప్పిన రేటుకి ఉన్నప్పుడు ఒక చిన్న అనుమానం స్టార్ట్ అవ్వాలి. నెంబర్ 2, వాడు మన ఇల్లు చూడకుండానే రెంట్కి ఓకేనంటే ఇంకొక అనుమానం స్టార్ట్ అవ్వాలి. నెంబర్ 3, ఆడ కోడ్ పంపిస్తాను అడ్వాన్స్ అనగానే అక్కడ ఒక అనుమానం. అవును సార్, కోడ్ పంపాలి. అంతే సింపుల్ టెక్నిక్ సార్. ఈ 3 మనం పాటిస్తే సేవ్ అయిపోతారు. ఓకే, అంటే ఈ తరహా నేరాలు ఎక్కువ ఏ రాష్ట్రంలో జరుగుతుంటాయి? నేరాలన్నీ వీళ్ళంతా రాజస్థాన్ నుంచి చేస్తున్నారు. రాజస్థాన్ బేస్ నుంచే నడుస్తున్నాయి. QR కోడ్ ఇట్లా పంపించేసి అమౌంట్ తీసుకోవడం అనేది వాళ్ళే చేస్తున్నారు సార్. సాధారణంగా QR కోడ్ అనేది మన దగ్గర నుంచి డబ్బులు వెళ్తే వాళ్ళ దగ్గర నుంచి మనకు వస్తాయి. QR కోడ్ స్కాన్ చేస్తున్నామంటే మన డబ్బులు పోతున్నాయని గుర్తుపెట్టుకోవాలి సార్ ఎవరైనా. అది పైన మనకు అమౌంట్ కనపడుతుంటుంది, మన ఎంత అమౌంట్ అనేది కూడా మనం వెరిఫై చేసుకోవాలి. ఫస్ట్ వాడు 2 రూపీస్ మీరు స్కాన్ చేయండి మీకు వస్తాయి అమౌంట్ అంటాడు. 2 రూపీస్ మనం స్కాన్ చేస్తే 4 రూపీస్ మనకు వస్తాయి. అంటే ఆ మిస్కాన్సెప్షన్లో వాళ్ళు ఏమి వెళ్ళిపోతున్నారంటే మనకు డబ్బులు ఎక్కువ వస్తాయని చెప్పేసి వాడు పంపించే తర్వాత QR కోడ్ స్కాన్స్ అనేటివి ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు చేసేసి ఎక్కువ డబ్బులు పోగొట్టుకోవడం జరుగుతుంది. ఓకే సార్, ఇప్పుడు OLXతో పాటు మీకు హనీ ట్రాప్ ఒకటి ఎక్కువగా వినిపిస్తుంటుంది. అంటే ఒక ఏజ్ గ్రూప్ వాళ్ళని టార్గెట్ చేసుకుంటూ యాప్ల్లో వాళ్ళు పంపడం, అది చూసి చాలామంది మోసపోతుంటారు. ఈ తరహా నేరం ఎక్కువ ఎవరు చేస్తుంటారు? ఈ తరహా నేరం గురించి ఒకసారి వివరించండి. హనీ ట్రాప్ అనేది ఇప్పుడే కాదు, చాలా రోజుల నుంచి నడుస్తుంది. ఈ ప్లాట్ఫామ్స్ అనేవి మారుతూనే ఉన్నాయి. ఇంతకుముందు ప్లాట్ఫామ్ మేజర్గా స్కైప్ని బేస్ చేసుకొని ఈ సింగపూర్ అమ్మాయిలు, మలేషియన్ అమ్మాయిలు చాలామంది చేసేవాళ్ళు. స్కైప్ అకౌంట్ టార్గెట్ చేసుకొని స్కైప్ అకౌంట్తో పాటు వాళ్ళ యొక్క సోషల్ మీడియా అకౌంట్ ఐడెంటిఫై చేసేసి ఇనిషియల్గా స్కైప్లో చాట్ చేస్తారు, న్యూడ్ చాట్ చేసేస్తారు. అక్కడ అమ్మాయి న్యూడ్ చాట్ చేస్తుంది. చాట్ చేసిన తర్వాత ఇక్కడ వీళ్ళ యొక్క న్యూడ్ వీడియోని క్యాప్చర్ చేసేస్తారు. క్యాప్చర్ చేసి దాన్ని మీ యొక్క సోషల్ మీడియా అకౌంట్లో పెడతానని చెప్పి థ్రెటన్ చేసి డబ్బులు లాగేవాళ్ళు. ఇది ఒక మోడస్ ఆపరెండి. ఇది ఇంతకుముందు ఒక 4-5 ఇయర్స్ నుంచి నడిచేది. ప్రజెంట్ ట్రెండ్లో ఈ లాక్డౌన్ ఎప్పుడైతే స్టార్ట్ అయిన తర్వాత సేమ్ ఇదైతే రాజస్థాన్ గ్యాంగే ఒకటి మీరు అన్నట్టు OLX ఫ్రాడ్ చేస్తుంది వాళ్ళే, ఫేస్బుక్లో ఫేక్ అకౌంట్ క్రియేట్ చేస్తున్నారు వాళ్ళే. దాంతోపాటు హనీ ట్రాప్స్ కూడా వాళ్ళు స్టార్ట్ చేసినారు. చాలా అప్లికేషన్స్ వచ్చినాయి. డేటింగ్ అప్లికేషన్ అంటున్నాము, ఫీమేల్ ఎస్కార్ట్ అంటున్నాము, ఫ్రెండ్షిప్ అంటున్నాము. ఇట్లాంటి అప్లికేషన్ ఆండ్రాయిడ్లో అయినా కూడా
యాపిల్ ప్లే స్టోర్స్ అయినా కూడా ఇట్లాంటి చాలా అప్లికేషన్స్ ఉన్నాయి. ఈ అప్లికేషన్స్ అన్నీ కూడా పాపప్ వస్తున్నాయి. ఎప్పుడన్నా మనం కొంచెం ఆ వీడియోలలో పాపప్ వచ్చేటప్పుడు కొంచెం టెంప్టింగ్గా ఉంటున్నాయి. ఎవరన్నా ఆ టెంప్ట్ అయ్యి ఆ వీడియో ఆ పర్టికులర్ అప్లికేషన్ ఇన్స్టాల్ చేసిన తర్వాత నెంబర్ ఆఫ్ రిక్వెస్ట్లు వస్తూనే ఉంటాయి. వచ్చిన తర్వాత అక్కడ ఇనిషియల్ చాటింగ్ అనేది జరుగుతుంటుంది. చాటింగ్ జరిగేసి అక్కడ నంబర్ షేరింగ్ కూడా జరిగిపోతుంది. నంబర్ షేరింగ్ అయిన తర్వాత ఆ ప్లాట్ఫామ్ చేంజ్ అయిపోతుంది. అంటే డేటింగ్ ప్లాట్ఫామ్ నుంచి ఇక్కడ వాట్సాప్కి వచ్చేస్తున్నారు. ఎందుకు? వీడియో క్లారిటీ కోసమైనా దేనికోసమైనా వాట్సాప్కి వచ్చేస్తుంది. అమ్మాయి అక్కడ నుంచి వీడియో కాలింగ్ చేసేస్తుంది, వాట్సాప్ వీడియో కాలింగ్. ఒక్కసారి కొన్ని సందర్భంలో అక్కడ ఉన్న వాళ్ళు న్యూడ్గా ఉంటున్నారు, కొన్నిసార్లు లేకపోతే ఏదో పోర్నోగ్రఫీ వీడియోని ప్లే చేయడం కూడా జరుగుతుంది. ఇక్కడ ఉన్న వాళ్ళు కొంచెం అక్కడ వచ్చే వీడియోకి టెంప్ట్ అయిపోయి బేసిక్ అండ్ టైమింగ్ మిడ్ నైట్లో ఈ కాలింగ్ జరగడము, లేకపోతే ఎర్లీ మార్నింగ్ కాలింగ్ జరగడము, కొంచెం ఇక్కడున్న వ్యక్తులు టెంప్ట్ అయిపోయి కొంచెం వీళ్ళు కూడా న్యూడ్ కావడము, న్యూడ్ అయిపోయేసరికి అక్కడున్న వాళ్ళు ఈ వీడియోని క్యాప్చర్ చేయడం జరుగుతుంది. క్యాప్చర్ చేసేసి దెన్ డిమాండ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. ఈ మీ యొక్క వీడియో ఇది, దెన్ మీ యొక్క సోషల్ మీడియా పెడతాను, ఐదర్ యూట్యూబ్లో పెడతాను, లేకపోతే మీ ఫేస్బుక్ అకౌంట్లో పెడతాను, ఇక్కడ పెడతాను, డబ్బులు డిమాండ్ చేయడం అని జరుగుతుంది. డబ్బులు డిమాండ్ చేసేసి డబ్బులు ఇవ్వకపోతే మాత్రం ఇమ్మీడియట్గా పోస్ట్ చేసేస్తున్నారు. మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఫస్ట్ థింగ్, ఈ డేటింగ్ అప్లికేషన్స్ ఈ జోలికి పోవద్దు. ఆన్లైన్ డేటింగ్ అనే అప్లికేషన్ జోలికి మనం ఎట్టి పరిస్థితుల్లో పోవద్దు. అప్లికేషన్స్ కూడా మనం వెరిఫై చేసుకోవాలి. అప్లికేషన్ ఏంటి, అది సోషల్ మీడియా ప్లాట్ఫామా, డేటింగ్ ప్లాట్ఫామా, ఫీమేల్ ఎస్కార్ట్ ప్లాట్ఫామా, ఇవన్నీ చూసుకున్న తర్వాత అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకోవాలి. దెన్ ఈ లైవ్ స్ట్రీమింగ్ అప్పుడు వాడు వీడియో క్యాప్చర్ చేస్తున్నాడు కాబట్టి డెఫినెట్గా ఎక్కడైనా థ్రెట్ ఉంటుంది మనకి. కాబట్టి ఇట్లాంటి జోలికి పోకపోవడమే ఇంపార్టెంట్. అది మనం విక్టిమైజ్ అయిన తర్వాత మనం ఏం చేసే పరిస్థితి లేదు. అల్టిమేట్గా అక్కడ ఉన్న వాళ్ళని పట్టుకోవడమో, లేకపోతే వాళ్ళు చేసిన డిమాండ్కి మనం ఒప్పుకొని డబ్బులు కట్టడమో చేయాల్సిందే. అంతే తప్ప వేరే ఆల్టర్నేట్ అనేది లేదు. అంటే మీరు చెప్తున్న డేటింగ్ అప్లికేషన్లో మన నోట్ ఫోటో, మన నోట్ వీడియో వాళ్ళు బ్లాక్మెయిల్ చేయడం అనేది ఒకటి. తర్వాత మనం ఎక్కువగా రివర్స్ అయ్యి మనం కానీ ఒకవేళ ఏమైనా కంప్లైంట్గా మారి కేసు పెడితే ఆ స్టేట్లో వాళ్ళు కూడా కేసు పెడుతున్నారని ఒకటి వచ్చింది. అంటే వాళ్ళు ఏమేమి పెడుతున్నారంటే, మా లేడీని వీళ్ళు ఈ విధంగా ప్రోత్సహించి చూశాడు కాబట్టి ఇతని మీద కూడా కేసు పెట్టాలి అనేది ఒకటి వస్తుందంటారు. అంటే ఇక్కడ ఏంటంటే మేజర్గా ఆ ఏరియా పీపుల్కి వాళ్ళపైన ఒకటి ఉంది. ఇప్పుడు ఏదైతే రాజస్థాన్లో మనం మాట్లాడుతున్నట్టు భరత్పూర్, అల్వార్, మేవాడ్, ఈ 3 ప్రాంతాల నుంచి బార్డర్ ఆఫ్ హర్యానా అండ్ యూపీ అండ్ రాజస్థాన్ బార్డర్లో ఉన్న ప్రాంతాలు. ఇక్కడ ఒక కమ్యూనిటీ కూడా డామినేట్ ఏరియా ఉంది. పోలీస్ కూడా అంత పెద్ద ఎఫెక్టివ్ పోలీసింగ్ కూడా లేదు. అక్కడ ప్రాబ్లమేటిక్గానే ఉంది. బయట పోలీస్ వచ్చినా కూడా సపోర్ట్ చేసే ప్రసక్తి లేదు. వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ పరంగా పోలీస్ యాక్ట్ చేస్తారని మన దాకా ఇప్పటిదాకా ఎవరు రాలేదు. మన దగ్గరికి అయితే మాత్రం విక్టిమ్స్ వస్తూనే ఉన్నారు. నిజంగా కొంతమంది భయపడి రాలేకపోయి, ఇది అంత పెద్ద సమాజంలో చెప్పుకోదగ్గ పని కూడా కాదు. కాబట్టి రిపోర్టింగ్స్ అనేది జరుగుతున్నాయి. మనం కూడా ఇమ్మీడియట్గా ఆ పర్టికులర్ అకౌంట్ని డిలీట్ చేయడానికి మాత్రం మనం ప్రయత్నం చేస్తున్నాం. జస్ట్ వాళ్ళు రిటర్న్ చేస్తున్నారు. అక్కడ వాళ్ళు మేము ఇక్కడ అమ్మాయిని ఇట్లా చూసావట వేరే వాళ్ళు చేసి థ్రెటన్ చేస్తున్నారు. బట్ మీరు అన్నట్టు కూడా పోలీస్ అఫీషియల్స్ కాదు, వాళ్ళ గ్రూప్ మెంబర్ ఎవరైతే ఆర్గనైజర్ ఉంటాడో, ఆర్గనైజర్ 2-3 అమ్మాయిలు పెట్టి రన్ చేస్తాడు. వీడియో కాలింగ్ తర్వాత దెన్ వాడే కాల్ చేస్తాడు, డిఫరెంట్ లాంగ్వేజ్లో కాల్ చేసి థ్రెటన్ చేయడం జరుగుతుంది. యాజ్ పోలీస్ ఆఫీసర్ లాగా ఇంపోర్షనేట్ చేసి ఏదో రకంగా. ఇది ఎక్కువగా సిలిగురిలో జరుగుతున్నాయని అంటారు. సిలిగురి కాన్సెప్ట్ డిఫరెంట్. సిలిగురి అనేది మేజర్గా డేటింగ్ కాల్ సెంటర్ జరుగుతున్నాయి. ఆ డేటింగ్ కాల్ సెంటర్లో వాళ్ళు కాల్ సెంటర్ సెటప్ పెట్టుకున్నారు. డేటింగ్ సిలిగురి ఒకటి, కలకత్తా ఒకటి డేటింగ్ కాల్ సెంటర్స్ ఉన్నాయి. అక్కడ కాల్ సెంటర్స్ ఉండి వాళ్ళు వీళ్ళకి కాల్ చేసేసి ఏం చెప్తాం, ప్యాకేజీలు చెప్తున్నారు. ఒక 5 lakhs ప్యాకేజ్ ఇస్తే మీరు సిల్వర్ మెంబర్షిప్ వస్తుంది, 10 lakhs కడితే మీకు గోల్డ్ మెంబర్షిప్ వస్తుంది, 15 lakhs కడితే ప్లాటినం మెంబర్షిప్ వస్తుంది. ఈ మెంబర్షిప్ ప్యాకేజీ అన్నీ కన్ఫర్మ్ అయిన తర్వాత మీకు కావాల్సిన ప్లేస్కి మేము అమ్మాయిని ప్రొవైడ్ చేస్తామని చెప్తుంటారు. మన లొకాలిటీ ఎక్కడో కుకట్పల్లి ఇచ్చినాము, లేదంటే గచ్చిబౌలి ఇచ్చినాము, వాడికి ఆ లొకాలిటీ అవన్నీ షేర్ చేయాలా, మన ఐడి ప్రూఫ్ షేర్ చేయాలా, వాడికి చెప్పిన పేమెంట్ చేయాలా. వాడేం ప్రొవైడ్ చేయడు. ఇనిషియల్గా డబ్బులు తీసుకోవడానికి ఒక వెబ్సైట్ క్రియేట్ చేస్తున్నాడు. వెబ్సైట్లో అమ్మాయిల ఫొటోస్ పెడుతున్నాడు, మంచి మంచి అమ్మాయిల ఫొటోస్, మోడల్స్ ఫొటోస్ పెడుతున్నాడు. వీళ్ళు ఎవరైతే ఉన్నారో డబ్బులు కట్టే వాళ్ళు ఆ ఫొటోస్ చూస్తున్నారు, చూసేసి మెంబర్షిప్ కోసం అని డబ్బులు కట్టేస్తున్నారు. డబ్బులు కట్టిన తర్వాత వాడు ఫోన్స్ ఆఫ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ వాడు అమ్మాయిలు పంపేది లేదు, వీడికి వాళ్ళని ఎంజాయ్ చేసేది కూడా లేదు. ఓన్లీ డబ్బులు కట్టడము, చీటింగ్ అనేది మాత్రమే జరుగుతుంది. కాల్ సెంటర్ ఫ్రాడ్ మాత్రం వెస్ట్ బెంగాల్ నుంచి జరుగుతుంది. ఈ ఏదైతే మనం మాట్లాడుతున్న హనీ ట్రాప్ లాంటిది మాత్రం క్లియర్ కట్గా రాజస్థాన్లో నుంచి జరుగుతుంది. సరే, హనీ ట్రాప్లో ఏజ్ గ్రూప్ ఎక్కువ కనిపిస్తుంది.
అంటే దీనిలో పర్టికులర్ ఏజ్ గ్రూప్ ఏం లేదు, వాడికి టార్గెట్ చేస్తుంది ఎవరైతే ఈ అప్లికేషన్ ఇన్స్టాల్ చేసి వాడదాం అనుకున్నారో అందరు కూడా దీనికి విక్టిమ్ హౌస్ అవుతున్నారు. అంటే correct. ఎవరైతే మీ దగ్గరకు వచ్చే స్టూడెంట్స్ ఏవైతే ఉన్నారో డబ్బులు కట్టే ప్రసక్తి లేదు, వాళ్ళకి అంత రెప్యుటేషన్ కూడా లేదు, ఏమైనా ఉందంటే తర్వాత స్విచ్ ఆఫ్ చేసేస్తున్నారు, గప్చుప్ అవుతున్నారు. ఏదైతే కొంచెం సమాజంలో రెప్యుటేషన్ ఉందో వాళ్ళే కొంచెం భయపడుతున్నారు, డబ్బులు కట్టడం కూడా జరుగుతుంది. మన దగ్గర రాకుండా కూడా వాళ్ళు అక్కడనే డబ్బులు కట్టి క్లోజ్ చేసుకుంటున్నారు ఇష్యూస్. కొందరు డబ్బులు కట్టలేక ఉన్నప్పుడే మన దగ్గరికి వచ్చేస్తున్నారు. చిన్న ఫేస్బుక్ అకౌంట్ అమ్మాయి ఫోటోతో మనకు రిక్వెస్ట్ వచ్చిందంటే అక్కడ అనుమానించాలి. ఆ ఫేస్బుక్ రిక్వెస్ట్ వచ్చినప్పుడే దాన్ని యాక్సెప్ట్ చేయొద్దు. ఫస్ట్ పాయింట్, యాక్సెప్ట్ చేసినామంటే దాంట్లోనే మనకు స్టార్ట్ అయిపోతుంది. వాళ్ళు ఇట్లా న్యూడ్గా చాట్ చేయడం అనేది అక్కడనే స్టార్ట్ చేసేస్తారు. అక్కడనే మనం ఫస్ట్ రావడమే, ఫ్రెండ్ రిక్వెస్ట్ రావడమే మనం జాగ్రత్త పడాలి. దాంతోనే మనకు ఏం ప్రాబ్లం ఉండదు. అంటే మీరు చెప్తున్న ఫేస్బుక్ కాకుండా కొంతమంది అమ్మాయిలు వాట్సాప్ కాల్ చేస్తుంటారు అన్నోన్ నెంబర్ నుంచి. వాట్సాప్ కాల్ డైరెక్ట్ రావట్లేదు. అంటే ఎవరి పడితే వాళ్ళకి వాట్సాప్ కాల్ చేయడానికి ఆస్కారం లేదు. అంటే వ్యక్తి ఏదైనా ఈ రకమైన యాక్టివిటీ చేయాలనుకున్న యాటిట్యూడ్ తెలిసిపోతుంటుంది కదా. మనం ఈ డేటింగ్ అప్లికేషన్ ఇన్స్టాల్ చేసినాము, అక్కడ ఇనిషియల్ చాటింగ్ జరుగుతుంది, ఇనిషియల్ నంబర్ షేర్ జరుగుతుంది, దెన్ ఓన్లీ కాలింగ్కి వస్తున్నారు. అంటే అక్కడ మన యొక్క యాటిట్యూడ్ తెలిసిపోతుంది. అంటే వీడు సంథింగ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, కాలింగ్ అయినా ఇంకేదైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, అక్కడ నుంచి ఇది జరుగుతుంది. డైరెక్ట్గా అన్నోన్ పర్సన్ నుంచి అయితే కాల్స్ రావట్లేదు. అట్లాంటిది వస్తే అది హరాస్మెంట్ కింద వచ్చేస్తుంది. అంటే అది మెయిల్ వాళ్ళు చేస్తున్నారు. మెయిల్ అక్కడ జెండర్ ఏదైతుందో మెయిల్ వాడు అట్లాంటి వీడియో కాల్ చేసి అమ్మాయిని ఇబ్బంది పెట్టేది ఉంది. సార్ హనీ ట్రాప్లో పడకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఏ అప్లికేషన్ పడితే ఆ అప్లికేషన్ ఇన్స్టాల్ చేయొద్దు. అప్లికేషన్ పనితనం తెలుసుకున్న తర్వాతనే మనం ఇన్స్టాల్ చేయాలి. మేజర్గా డేటింగ్ అప్లికేషన్, ఏదైతే ఫ్రెండ్షిప్ అప్లికేషన్, ఇట్లాంటి అప్లికేషన్ ఇన్స్టాల్ చేయకపోతే దూరంగా ఉంటే మాత్రం ఇట్లాంటి జరగడానికి ఆస్కారం లేదు. సెకండ్, మీరు అన్నట్టు కూడా ఏ నంబర్, అన్నోన్ నంబర్ నుంచి వీడియో కాల్లో యాక్సెప్ట్ చేయొద్దు. అది ఏ ప్లాట్ఫామ్ అన్నా కానీ, ఐ మీన్ స్కైప్ అయినా కానీ, వాట్సాప్ కానీ, ఫేస్బుక్ వీడియో కాల్ అని కానీ, అన్నోన్ నంబర్ నుంచి వీడియో కాల్ వచ్చినప్పుడు మనం యాక్సెప్ట్ చేయొద్దు. పర్సన్ని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతనే వీడియో కాల్లో యాక్సెప్ట్ చేయాలి. అయితే మెయిల్, ఇక్కడ వాళ్ళు మెయిల్ అయినా ఫిమేల్ అయినా ఎవరైనా కూడా అనానమస్ పర్సన్ నుంచి వీడియో కాల్ యాక్సెప్ట్ చేయకపోతే ఒకటి మేజర్ మనం ప్రివెంట్ చేయగలం. సార్ ఫేస్బుక్ అకౌంట్లు నకిలీ జరుగుతున్నాయి. ఇప్పుడు ఒక వ్యక్తి మీద మరొక ఫేక్ అకౌంట్ చూపించడం, డబ్బులు అడగడం జరుగుతున్నాయి. అటువంటి నకిలీ ఫేక్ అకౌంట్లు గుర్తించిన తర్వాత పోలీస్ స్టేషన్ రాకుండా ముందు మనమే కంట్రోల్ చేసుకునే విధానం ఒకసారి చూపించాం. ఇనిషియల్గా మనం తెలుసుకుందాం ఫేస్బుక్ అకౌంట్ని మనం ఎట్లా సెక్యూర్ చేసుకోవడానికి మన అకౌంట్ ఓపెన్ చేస్తాము. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ రైట్ సైడ్ కార్నర్లో 3 డాట్స్ ఉన్నాయి. 3 డాట్స్ క్లిక్ చేస్తే ఇక్కడ ఆప్షన్ ఉంది మనకి, లాక్ యువర్ ప్రొఫైల్ అనే ఆప్షన్ ఉంది. లాక్ యువర్ ప్రొఫైల్ క్లిక్ చేస్తాం. దెన్ స్క్రోల్ చేస్తే ఇక్కడ లాక్ యువర్ ప్రొఫైల్ అని ఉంది. లాక్ యువర్ ప్రొఫైల్ లాక్ అయిపోయింది. మన ప్రొఫైల్ లాక్ అయిపోయిందంటే మన ఫ్రెండ్స్ మాత్రమే, మనకి అకౌంట్లో ఎవరైతే ఫ్రెండ్స్గా ఉన్నారో వాళ్ళు మాత్రమే మనం అకౌంట్ చూడడానికి ఆస్కారం ఉంది. వేరే వాళ్ళు ఎవరు కూడా మన అకౌంట్ని చూడడానికి లేదు. మనం లాక్ చేసుకుంటే డెఫినెట్గా మనం సెక్యూర్గా ఉంటాం. సెకండ్, మనం తెలుసుకోబోయేది ఏంటంటే, ఒకవేళ మన పేరు మీద ఎవరైనా అకౌంట్ ఇంపోర్స్టేట్ చేసినారు, మన పేరు మీద ఎవరైనా ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసినప్పుడు ఏ రకంగా రిపోర్ట్ చేయాలనో మనం గూగుల్లో సెర్చ్ చేయొచ్చు. హౌ టు రిపోర్ట్ అయిన ఇంపోస్టర్ అకౌంట్ ఆన్ ఫేస్బుక్ అని కొట్టిన తర్వాత మనకి ఆప్షన్ వస్తుంది. ఇది క్లిక్ చేస్తే ఇక్కడ ఆప్షన్ ఉంది, రిపోర్ట్ అయిన ఇంపోస్టర్ అకౌంట్. ఇది క్లిక్ చేసినాము. క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ పేజ్ కనబడుతుంది. ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఈ పేజ్లో ఆప్షన్స్ ఉన్నాయి, 3 ఆప్షన్స్ ఉన్నాయి. 3 ఆప్షన్లో మనకి రిలవెంట్ ఆప్షన్ లాస్ట్ వన్, సమ్వన్ క్రియేటెడ్ అన్ అకౌంట్. ఇది క్లిక్ చేస్తాం. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ అడుగుతుంది, డూ యూ హ్యావ్ ఎన్ ఫేస్బుక్ అకౌంట్. ఫేస్బుక్ అకౌంట్ అని నో అన్నాము. దాని తర్వాత ఏవైతే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఉన్నాయో మేజర్గా ఫేక్ అకౌంట్ యొక్క యూఆర్ఎల్ అడుగుతుంది. దీన్ని మనం యూఆర్ఎల్ అంటాం. మనకి ఏదైతే అకౌంట్ ఉందో ఈ అకౌంట్లో ఈ పైన టాప్లో ఉన్నదాన్ని మనం యూఆర్ఎల్ అంటున్నాం, అంటే మన అకౌంట్ యొక్క లింక్ అంటున్నాం. ఈ లింక్ మనం ఇక్కడ ప్రొవైడ్ చేయాల్సి, ఇది ఒకవేళ ఫేక్ అకౌంట్ అయితే ఈ లింక్ మనం ఇక్కడ ఫిల్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎక్కడైతే దీంట్లో అడిగిందో ఫేక్ అకౌంట్ యొక్క లింక్ మనం ఇవ్వాలి. దాంతోపాటు ఒక ఫోటో ఐడి ప్రూఫ్ కూడా అప్లోడ్ చేయాల్సింది. ఇక్కడ లింక్ ప్రొవైడ్ చేస్తాము. లింక్ మనం ఇక్కడ పేజ్ చేస్తాం. ఎక్కడైతే మనం కాపీ చేసిన లింక్ ఇక్కడ పేజ్ చేయడం, దాంతోపాటు ఫోటో ఐడి ప్రూఫ్ కూడా అప్లోడ్ చేసి మనం సబ్మిట్ చేస్తే డెఫినెట్గా వాళ్ళు అకౌంట్ని డిలీట్ చేయడం అని జరుగుతుంది. మనలో అమాయకత్వం, అత్యాసే సైబర్ క్రిమినల్స్ పాలిట పెట్టుబడి అంటున్నారు సైబరాబాద్ పోలీసులు. మనం ఒకవేళ అమ్మాలన్నా కొనాలన్నా ఫిజికల్గా చూస్తేనే ఆ పని కరెక్ట్గా జరుగుతుంది. లేని పక్షంలో మనం కేవలం ఫోన్కే పరిమితం అయితే ఖచ్చితంగా మనం మోసపోతాం అంటున్నారు, హెచ్చరిస్తున్నారు. ఒక చిన్న వస్తువు కొన్నప్పుడు ఫిజికల్గా చూసే మనం
కొన్ని వేలలో లక్షల్లో కొనే వస్తువు చూసినప్పుడు ఏమాత్రం అనుమానం రాకుండా మనం చూడకుండా చేస్తే ఖచ్చితంగా మనం నష్టపోతామని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికైనా ప్రజలందరూ కూడా ఖచ్చితంగా సైబర్ క్రిమినల్స్ బారిన పడకుండా ఉండాలంటే ఇంటర్నెట్ ఎంత అవసరమో ఆ ఇంటర్నెట్లో జరిగే నష్టాన్ని గుర్తించుకొని ఫిజికల్గా చూడండి. ఇది ఈ వారం ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. Please subscribe to iDream. Subscribe iDream. For more videos, subscribe iDream. Hi, this is Revati Chaudhary. For more videos, please subscribe iDream. For more videos, please subscribe iDream. మీరందరూ కూడా iDream ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను.